హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఆర్సీబీ వర్సెస్ ముంబై అయితే నిన్న మ్యాచ్ అందరూ చూసే ఉంటారు. ఆర్సీబీ వాళ్ళు ಯಾವ ಥರ ಗೆಲ್ಸ್ರಿ ಮ್ಯಾಚ್ అని చెప్పేసి డామినేటింగ్ విక్టరీ, ಯಾವ ಥರ బ్యాటింగ్ ఫుల్ డామినేన్స్ బ్యాటింగ్లో అయితే పిల్సాల్ట్ని కుక్ పెట్టాలా అనేసి అయితే చెప్తా ఉంటే, కానీ పిల్సాల్ట్ లేదప్పా కంబ్యాక్ ఇస్తాను అని చెప్పేసి కంబ్యాక్ ఇచ్చినాడు. అదే ಥರ నమ్ము పెట్టిండ్రి మన మేనేజ్మెంట్ అయితే పిల్సాల్ట్ పైన. దాన్ని నిలబెట్టుకునడం నిన్నటి మ్యాచ్లో నేనైతే ఆడ జాకో బెత్తల్ నడిపిస్తారు అని అనుకున్నాను. అంటే ఫామ్లో అయితే ఉండిండే పిల్సాల్ట్ను మంచి ప్లేయర్ అనే చెప్పింది లాస్ట్ వీడియోలో కూడా. ఈ సతి ప్రూవ్ చేసుకొని ఉన్నారు. తొట్టి నుంచి మాట్లాడుకొని వద్దాము. టాస్ గురించి మాట్లాడేదైతే ముంబై ఇండియన్స్ టాస్ గెలుస్తా ఉన్నట్లనే మేము బౌలింగ్ చేస్తాము, మీరు బ్యాటింగ్ ఆడండి ఫస్ట్ అని చెప్పేసి హార్దిక్ పాండ్యా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే చెప్తాడు. ఇతవా పిల్సాల్ట్ ಮತ್ತು విరాట్ కోహ్లీ అయితే మన అక్కడకి బ్యాటింగ్కి దిగుతారు. నేనైతే చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేసింటిని, పిల్సాల్ట్ జగల జోకో బెత్తల్ నడిపిస్తారు అనేసి. కానీ లేదు, మంచి నమ్మకం అయితే పెట్టినారు పిల్సాల్ట్ పైన మన ఆర్సీబీ మేనేజ్మెంట్. అది అందుకే తెలిసిండేదే, మంచి ప్లేయర్ పిల్సాల్ట్ కూడా. కానీ ఏమంటే వాళ్ళైతే ఫామ్లో అయితే ఉండిండలేదు రొనాల్డో ఒక లాస్ట్ 3 గేమ్స్ అయితే. దాని నుంచి జోకో బెత్తల్ నడిపించింటే బాగుండే అనిపించింది. కానీ ఫామ్కి అయితే వచ్చినాడు, దాని ಬಗ್ಗೆ అంతా బైక్ లేదు. ఇంకేమున్నాను, నెక్స్ట్ పిల్సాల్టే ఆడతాడు ఓపెనర్గా. విరాట్ కోహ్లీ అయితే స్టార్ట్ చేస్తాడు, పిల్సాల్ట్ అయితే దాన్ని ఎత్తుకొని పోతాడు. 78 రన్స్ 36 బాల్స్కి 216 స్ట్రైక్ రేట్లో ఆడిండేది పిల్సాల్ట్. ఇప్పుడు ಯಾವ ಥರ అటాకింగ్ చేసింది, మిచ్చల్ సైడ్నర్ని ಯಾವ ಥರ వెల్కమ్ చేసేది. ఫస్ట్ 3 బాల్సే సిక్సర్స్ ಯಾವ ಥರ కొట్టించుకొని యాడ్ వేయాలని తెలుసా ఉండలే. ఆ ಥರ పవర్ హిట్టింగ్, ఫుల్ డామినేటింగ్ హిట్టింగ్. అంటూ మిస్ టైం అంటూ కానేలేదు. బాల్ ఫుల్ ప్యూర్ మ్యాక్ అనేసి. అది 6 సిక్సర్స్ ಮತ್ತು 6 ఫోర్స్ అయితే కొడతాడు పిల్సాల్ట్. ఇదే ಥರ క్యారీ చేసుకొని పోతా ఉన్నట్లనే 101 రన్స్ పార్ట్నర్షిప్ అయితే అవుతా ఉంటుంది ఆర్సీబీ ఓపెనర్స్ మధ్యలో. దానికి కెప్టెన్ చూసి ఏమబ్బా స్కోర్ ఏడవపోతా ఉంది, ఏమవుతా ఉంది అని చెప్పేసి యోచన చేసి కరెక్ట్గా శార్దుల్ ఠాకూర్ని అయితే పంపిస్తాడు బౌలింగ్కి. ఎలా అంటే శార్దుల్ ఠాకూర్ తెలిసే ఉంటుంది, ಯಾವ ಥರ పెద్ద పార్ట్నర్షిప్స్ని అంతా బ్రేక్ చేసిండేది పాస్ట్లో మనం అయితే చూసినాము. సిఎస్కేలో ఆడేతాడు అదే ಥರ ఉండే, ఇప్పుడు ఎంఐలను అదే ಥರ కనిపిస్తూ ఉన్నాడు. పార్ట్నర్షిప్ బ్రేక్ అవుతా ఉన్నట్లనే పిల్సాల్ట్ అదే ಥರ ఆడేకే పోయా, బాల్ని కొట్టేదానికే పొజిషనే అవుట్ అయ్యా. ఇన్ కేస్ ఏమైనా పిల్సాల్ట్ నేను ఇంకా స్కోర్ అయితే పక్క సెంచురీ అయితే కొడతా ఉండే అని ఎక్స్పెక్ట్ చేస్తాను పిల్సాల్ట్ అవుట్ అవుతా ఉన్నట్లనే ఇతవా బ్యాటింగ్కి రజత్ పటీదార్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఆ జాగాల దేవదత్ పట్టికల్ రావాల్సి ఉంటుంది, కానీ రజత్ పటీదార్ అయితే నేను ఆడతాను అని చెప్పేసి యాక్సిలరేట్ చేయాలి స్కోర్ బోర్డ్ని అని చెప్పేసి ముందుగానే ఎంట్రీ ఇస్తాడు. ఇచ్చినట్లనే ఫస్ట్ బాలే వచ్చినట్లనే ఫస్ట్ బాలే ఇస్తాడు 6. శార్దుల్ ఠాకూర్కి వికెట్ పడింది, నెక్స్ట్ బాలే సిక్సర్. ఎట్లుంటుంది చెప్పండి. అదే ఇమిట్కి మయాంక్ మార్కండేని వెల్కమ్ చేస్తాడు చూడండి. నెక్స్ట్ ఓవర్ ಯಾವ ಥರ వెల్కమ్ చేసింది. ఫస్ట్ 3 బాల్కే 3 సిక్సర్లు అయితే కొట్టించి వెల్కమ్ చేస్తారు. స్పిన్నర్ని హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ అదేం చేస్తాడో ఏమో తెలియదు. అది తెలిసిండేది, అందరికీ తెలుసును రజత్ పటీదార్ అయితే స్పిన్నర్స్కి మస్తుగా ఆడతాడు అని చెప్పేసి. అయినాను హార్దిక్ పాండ్యా ఒక ఛాలెంజింగ్గా పంపిస్తారు స్పిన్నర్ని. ఆ ఛాలెంజింగ్ని యాక్సిలరేట్ చేస్తారు చూడి. విరాట్ కోహ్లీ అయితే నిల్చుకొని అయితే ఒక సైడ్ ఇంకా చూస్తూ ఉండే. ఆ కాంట్రిబ్యూషన్ ఏం అంతటి అయితే ఉంటా ఉండలేదు. నాన్ స్ట్రైకర్లు అయితే ఉంటా ఉండే విరాట్ కోహ్లీ స్ట్రైక్ని అయితే రజత్ పటీదార్కి అయితే ఇస్తూ ఉండే ఆడిని అని చెప్పేసి. అదే ಥರ ఆడే 17 బాల్స్కి 50 రన్స్ అయితే చేస్తాడు మన రజత్ పటీదారు. హాఫ్ సెంచురీ ఎవడో రావాల్సి ఉండే, 12 బాల్స్కే రావాల్సి ఉండే. కానీ సెంటర్లో మంచి బౌలింగ్ అయితే చేస్తూ ఉండ్రి. ముంబై ఇండియన్స్ ఒప్పుకోనాలా, మంచి బౌలింగ్ అయితే చేసి డెత్ బౌలింగ్ అయింది. ಮತ್ತು ಮಿಡ್ಲ್ ಆರ್ಡರ್ಸ್ಲ మంచి కంట్రోల్కి అయితే తీసుకొని వచ్చారు. నేను ఆడో 12th ఓవర్ అయినా కూడా అనుకుంటే నేను ఆడో 160 170 ప్లస్ అయితే అయిపోతుంది స్కోర్ అనేసి. కానీ మంచిగా లాస్ట్లో కంట్రోల్కి అయితే తీసుకొని వచ్చారు ఈ బౌలర్సు. రజత్ పటీదార్ అవుట్ అవుతా ఉన్నట్లనే మన వికెట్ కీపరు జితేష్ శర్మ అయితే ఎంట్రీ ఇస్తాడు బ్యాటింగ్కి. ఒక 4 అయితే కొడతాడు. నెక్స్ట్ ట్రెంట్ బోల్ట్కి అయితే ఎల్బిడబ్ల్యూ అయితే అయిపోతాడు. వచ్చి జితేష్ శర్మ చూసుకొని ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. అన్ని మ్యాచ్ల్లో వచ్చినట్లే బ్లైండ్గా అయితే కొట్టిస్తాడు. బౌలింగ్ ఇంకా వేసిండే ట్రెంట్ బోల్ట్, దాన్ని సైడ్కి పోయి ఎత్తేద్దామని పోతాడు వెనక్కి, కానీ అది అయ్యలేదు. అన్ని సతీలోనూ అట్లే అయ్యలేదు. చూసుకొని రాని ఆడాలా అని అనిపిస్తుంది. అదైతా ఉన్నట్లనే వస్తాడు మన టీమ్ డేవిడ్. తెలిసిండు టీమ్ డేవిడ్ రెడీగా ఉండే నిలుచుకొని ఆడాలా కొట్టాలా ఈ మ్యాచ్ ఏమన్నా చేసి అని చెప్పేసి నిలుచుకొని అయితే చూస్తూ ఉన్నాడు. ఆడే అనుకోండి వస్తాడు ఇప్పుడు పక్కా కొడతాడు అని చెప్పేసి. అదే ಥರ 3 సిక్సర్లు ಮತ್ತು 2 4లు అయితే కొడతాడు టీమ్ డేవిడ్. బాగా ఆడుతూ ఉన్నట్లనే నాట్అవుట్గా నిలుచుకుంటాడు. విరాట్ కోహ్లీ నుంచి ఫ్రస్ట్రేటింగ్గా ఉండే, ఎలా అంటే 2 రివ్యూస్ అయితే తీసుకుంటాడు, వేస్ట్ అయిపోతున్నది వైడ్ రివ్యూస్. వైడ్ కోసం రివ్యూ అవసరం ఉండిండలేదు అనిపిస్తుంది నాకైతే. ఇన్ కేస్ లాస్ట్లో తీసుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది, ఎలా అంటే రన్స్ కావాల్సి ఉంటుంది, 1 రన్ కూడా మ్యాటర్ అవుతుంది అని చెప్పేసి. కానీ స్టార్టింగ్లోనే 2 రివ్యూలు అయితే వేస్ట్ చేసి ఇస్తాడు విరాట్ కోహ్లీ, అది వైడ్ కోసము. హార్దిక్ పాండ్యా బౌలింగ్లా సూర్యకుమార్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. లాస్ట్ 3 ఓవర్స్ అనుకుంటాను మంచి కంట్రోల్కి అయితే వచ్చి ముంబై బౌలింగ్ అయితే
ಯಾವ ಥರ కంట్రోల్ చేసిరి నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది 100%. అందరూ ఎక్స్పెక్ట్ చేసిండ్రి 14th 13th ఓవర్ అయ్యేతాడంతును. స్కోర్ బోర్డ్ అయితే 250కి అయితే చాలా పోతుంది అని అనుకుని కానీ మంచి డెత్ బౌలింగు కంబ్యాక్ అయితే ఇచ్చే మిచ్చల్ సాటినారు. మంచి డాట్ బాల్స్ ಮತ್ತು సింగల్స్ ఇచ్చే చాలా బౌండరీలు అయితే ఇచ్చేకపోలేదు. ಅದೈತೆ ఉన్నట్లే ట్రెంట్ బోల్ట్ తెలుసు కదా, ట్రెంట్ బోల్ట్ ಮತ್ತು బుమ్రా ಯಾವ ಥರ ಕ್ಲಾಸಿ ಬೌಲರ್ అని చెప్పేసి అది అందరికీ తెలిసిందే. అదే ಥರ 19th ಮತ್ತು 20th ఓవర్ ఫుల్ కంట్రోల్కి అయితే తీసుకొని ఇస్తారు. కానీ లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్లో 6 అయితే కొడతాడు టీమ్ డేవిడ్. ఆ 6 కొడతా ఉన్నట్లనే 240 రన్స్కి అయితే చేరుకుంటుంది ఆర్సీబీ. ఏం బ్యాటింగ్ చూపండి, 240 రన్స్ అంటే ಯಾವ ಥರ ఉంటుంది. ఒక బ్యాటింగ్ పిచ్లో 240 రన్స్ ఒక చేసేయాలంటే చేసేబలే, కానీ ఒక కష్టం అయితే ఉంటుంది వాళ్ళకి. స్కోర్ బోర్డ్ ప్రెషర్ అయితే ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడేదైతే మన బౌలర్స్ ಬಗ್ಗೆ అయితే ఫస్ట్ మాట్లాడుకుందాము. చెప్పింది లాస్ట్ టైము అభినందన్ సింగ్ని కూపెట్టి ಬೇರೆ ಅವ್ರಿಗೆ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. అదే ಥರ లేదని అంటే కొట్టిపిసుకుంటా ఉండే గురు కుక్కుని కొట్టడానికి కొట్టిపిసుకుంటా ఉండే. తెలిసింటుంది రసిక్ సలాం వచ్చే ಯಾವ ಥರ ఇంపాక్ట్ చూపించే అని చెప్పేసి మస్తు ఎకనామికల్ స్పెల్ అయితే వేస్తూ ఉండే. ఒక సైడ్ వాళ్ళ పాపం క్రైమ్స్ అయితే అవుతా ఉండే, నిల్చుకొని కూడా అవుతా ఉండే వాళ్ళ చేతిలో. ఆటకిను బౌలింగ్ వేసేసి ఒక వికెట్ అయితే తీసుకుంటారు, డిజర్వింగ్గానే ఉండే. ಮತ್ತು జోకబ్ డఫిన్ అయితే వాపస్ తీసుకొని వస్తారు ప్లేయింగ్ 11లో. మంచి పని అయ్యా, ఎలా అంటే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. కానీ నిన్న లాస్ట్లో నుంచి చాలా కొట్టిపిసుకుంటారు మన బౌలర్స్లో. ఏం షేక్ అయ్యేదా, కొట్టాల్సి ఉండే బాల్స్, ఇంకేమి గ్రిప్ సిక్తా ఉండే బాల్లో. వాంఖేడే స్టేడియంలో అవుట్ఫీల్డ్లో చాలా అయితే ఉంటుంది, గ్రిప్ సిక్తా ఉండే బాల్లో. దాని నుంచి లాస్ట్లో అయితే మన ఆర్సీబీ వాళ్ళు అయితే కొట్టిపిసుకుంటారు. ಮತ್ತು రొమారే షెపర్డ్ అయితే రంచి బౌలింగ్ ಬಗ್ಗೆ రంచి యోచన చేయలేరు. లాస్ట్ ఓవర్ ఏం అట్లా కొట్టిపిసుకొని ఉండేది. 28 రన్స్ ఏమో ఇచ్చినాడు లాస్ట్ ఓవర్లో. చాలా అయితే ఎక్సీడ్ చేసినాడు రన్స్ని. అదే తెలిసిండే విన్ అవుతాము అని చెప్పేసి. కానీ నువ్వు రంచి బిగ్ మార్జిన్లో విన్ అయింటే బాగుంటా ఉండే అనిపిస్తుంది. మ్యాచ్ గురించి మాట్లాడదాము, ಯಾವ ಥರ ఆడ్రి ముంబై ఇండియన్స్ అని చెప్పేసి. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడేదైతే రాయన్ రికల్టన్ ಮತ್ತು రోహిత్ శర్మ అయితే ఓపెనింగ్ చేస్తారు ముంబై ఇండియన్స్కి. ఎవడు చేసినట్లేనే రాయన్ రికల్టన్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ 22 బాల్స్కి 37 రన్స్ అయితే చేస్తారు. ఓపెనింగ్ స్కోర్ బోర్డ్నే 6th అయితే స్టార్ట్ చేస్తారు రాయన్ రికల్టన్. ಮತ್ತು రోహిత్ శర్మ కూడా గురు ఏమైతే ఫామ్లో కనిపిస్తూ ఉండే, మంచి బ్యాటింగ్ అయితే చేస్తూ ఉండే. కానీ రిటైర్డ్ హర్ట్ అయితే అయిపోతారు. ఆ 6 కొడతారు కదా, ఆ 6 అయితే సూపర్గా కొట్టే. నేను అనుకండి పవర్ ప్లేని డామినేట్ చేస్తారు అనేసి అనుకండి. ఆ 6 కొట్టింది ఐమిట్కి. కానీ నెక్స్ట్ 4 ఏమో 2 బౌండరీస్ ఏమో కొడతారు. అది ఐమిట్కి రిటైర్డ్ హర్ట్ అయితే అయిపోతారు. ఏమో కాళ్ళ ఏమో క్రాంప్ ಮತ್ತು ఏమో నిగలేమో ఉంది అని చెప్పేసి ఆడేకి అవుతాను లేదు అని చెప్పేసి చెప్పిస్తారు మేనేజ్మెంట్ దగ్గర ಅಥವಾ ఫీల్డ్ ఎన్నికనే. డైరెక్ట్గా సూర్యకుమార్ యాదవ్ అయితే వస్తారు. సూర్యకుమార్ యాదవ్ ಮತ್ತು రాయన్ రికల్టన్ మధ్యలో మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవుతూ ఉంటుంది. ఆ జాగాలో మన బౌలర్ సుయష్ శర్మ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు, క్రూషియల్ వికెట్స్. రాయన్ రికల్టన్ మంచి ఫామ్లో అయితే ఉండే. ఆ వికెట్ కానీ పొడకపోయింటే ಯಾವ ಥರ ఉంటాడు యోచన చేయండి మీరే అని చెప్పేసి. మంచి స్కైయర్ అయితే అయ్యా. బ్యాక్ సైడ్ భువనేశ్వర్ కుమార్ అయితే మంచి క్యాచ్ అయితే కొట్టుకనే. ಮತ್ತು సూర్యకుమార్ యాదవ్కి కృణాల్ పాండ్యా ಯಾವ ಥರ బౌలింగ్ వేసాయని నేనే చూసింటారు. అన్ని సతిలు 100 పైనే ఉంటా ఉండే కృణాల్ పాండ్యాది స్పీడ్ అయితే బౌలింగ్ది. కానీ నిన్నైతే ఆ వికెట్ తీసిండే బాల్ వచ్చేసి 80 సంథింగ్ 85 సంథింగ్ ఉండే స్పీడు. ఆ స్లోవర్ వన్కి బ్యాక్ సైడ్ క్యాచ్ ఇచ్చి రసిక్ సలాంకి అవుట్ అయితే అయిపోతాడు సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ తిలక్ వర్మ కూడా వస్తాడు అదే ఓవర్లో. ఎత్తి వెనక పారేద్దామని పోతాడు, కానీ ఆ బాల్ని చూస్తే డైరెక్ట్ వెనక చేతులకు పై కుక్కన్నట్టు ఉండే బాల్ అది క్యాచ్. ఆ తర్వాత క్యాచ్ ఇచ్చినట్లే ఒకే ఓవర్లో 2 వికెట్లు తీస్తాడు సుయేష్ శర్మ. ఇంపాక్ట్ చూడండి, ఒక స్పిన్నర్ అయితే ఉండాలా ఒక మ్యాచ్లా అని చెప్పేసి ఎంత ఇంపార్టెంట్. ఒక టీంలో స్పిన్నర్ ఉండాలనేసి ఎంత ఇంపార్టెంట్ యోచన చేయండి మీరే. లాస్ట్ మ్యాచ్ స్పిన్నర్ లేకుండే దానికైనా మ్యాచ్ ఓడిపోతుంది అని అనిపిస్తుంది. ఈ మ్యాచ్ చూడొచ్చును సుయేష్ శర్మ ಯಾವ ಥರ ఇంపాక్ట్ చేసే ఫస్ట్ ఓవర్లోనే 2 క్రూషియల్ వికెట్స్ అయితే ఎత్తుకొని పోయా. లేదని నింటే తిలక్ వర్మను అంతే కరుచుకుంటా ఉండే ఆడతాను అని చెప్పేసి. నెక్స్ట్ హార్దిక్ పాండ్యాను అంతే. హార్దిక్ పాండ్యా కూడా మంచి ఓపెనింగ్ అయితే చేస్తారు. తిలక్ వర్మ అవుట్ అవుతా ఉన్నట్లే నెక్స్ట్ బాల్ వచ్చినట్లే హార్దిక్ పాండ్యా ఒక 6 అయితే పెడతాడు సుయేష్ శర్మకి. షర్ఫాన్ రుతర్ఫర్డ్ టాప్ ఆర్డర్ పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పింది. వీడియో చూసింటే మీకు తెలిసే ఉంటుంది. ಯಾವ ಥರ 9 సిక్సర్స్ కొట్టిండేది. 9 సిక్సర్స్ అంటే ఏం తమాసా. 230 స్ట్రైక్ రేట్లు ఆడినది రుతర్ఫర్డ్ అయితే. 71 రన్స్ 31 బాల్స్కి, జస్ట్ 31 బాల్స్కి 71 రన్స్. ఇన్ కేస్ ఏమన్నా ఆ రొమారే షెపర్డ్ది నో బాల్ కాక ఉండింది అంటే ఎవడో అవుట్ అయిపోతా ఉండే. కానీ రొమారే షెపర్డ్ అయితే ఓవర్ స్టెప్స్ వేసేసి నో బాల్ అయితే వేసేసే ఆ క్యాచ్ నేను మెచ్చుకోనల్లా. ಯಾವ ಥರ పారేసి ఆ క్యాచ్ని మంచి క్యాచ్ అయితే పొట్టే రొమారే షెపర్డ్. పొట్టేసి హ్యాపీ అయితే అన్నట్టు సెలబ్రేట్ చేస్తా ఉన్నట్టనే తర్వాత సైరన్ అయితే వస్తుంది థర్డ్ అంపైర్ సైడ్ నుంచి. అప్ప తిరిగా ఏ బాల్ ఇది నో బాల్ అంతంతా వద్దు, సెలబ్రేషన్ వద్దు అని చెప్పేసి ఆమె తిరిగా నెక్స్ట్ బాల్ ఫ్రీ హిట్ అయితే అదే ಥರ ಮತ್ತೆ క్యాచ్కి అయితే పోతుంది. దాన్ని పొట్టి ఎత్తి పారేస్తారు సైడ్కి. ఇదేం అవుట్ అయినాను యూజ్ లేదు అత్తవా, ఫ్రీ హిట్ కదా.
అండ్ తిరిగి అది అయితే ఉన్నట్లనే మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవుతుంది. సన్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ అయితే ఇంకేం కొట్టాలి అతవా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది రన్స్ వాళ్ళకి. 14 to 15 రన్స్ పర్ అవర్ కావాల్సి ఉంటుంది వాళ్ళకి. దాని నుంచి కొట్టాల్సి ఉంటుంది. ఇంత అయితే ఉన్నట్లనే మ్యాచ్ లాస్ట్లా మన ఆర్సీబీ బౌలర్స్ అయితే చాలానే కొట్టించుకుంటారు. ఏం చేసేకి అయ్యలేదు, ఆడనే ఆడాల్సి ఉండే, ఆ సిచ్యువేషన్ అట్లుండే. ఏం చేసేదానికి అయ్యలేదు. రూథర్ఫర్డ్ అయితే బాగా ఆడే నిన్న. ముంబై ఇండియన్స్ది మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవుతా ఉన్నట్లనే ఫినిషర్స్ వచ్చేసి రూథర్ఫర్డ్ అయితే బాగా అయితే ఆడే. ఒంటిగా అయితే మ్యాచ్ ఎత్తుకొని పోయేదాన్ని చూసే కానీ కాలేదు. మార్జిన్ అయితే చాలా ఉండే ఆ టైంలోనే. అన్ని బాల్స్ ప్రతి ఒక్క బాల్ 6 పోవాలంటే అయ్యలేదు. మన ఆర్సీబీ వాళ్ళు నుంచి కంట్రోల్ చేసుకొని బౌలింగ్ అయితే చేస్తూ ఉంటాయి. కానీ లాస్ట్లో చాలా మన ఆర్సీబీ వాళ్ళు అయితే కొట్టిసుకుంటాయి అని అనిపిస్తుంది నాకైతే. ఇంకేం చేసేదానికి అయ్యలేదు. బౌలింగ్ వెట్ చాలా ఉండే బౌలింగ్లా. బాల్ అయితే గ్రిప్కి అయితే సిక్తా ఉండలేదు మన ఆర్సీబీ బౌలర్స్కి. లాస్ట్లో తెలిసింటుంది. లాస్ట్ ఓవర్ ఎవరు మన రొమారియో షెఫర్డ్ అయితే 28 రన్స్ కొట్టిసుకున్నాడు లాస్ట్ ఓవర్. 28 రన్స్ అంటే ఎకానమీ వాళ్ళది వచ్చేసి 23 అవుతుంది. ఆ తర్వాత కొట్టిసుకనే. ఇంకేముంది మ్యాచ్ గురించి మాట్లాడేదైతే మన ఆర్సీబీ వాళ్ళు అయితే మస్తుగా గెలుచుకున్నారు. ఇంకా నుంచి జల్దీ గెలాల్సి ఉండే. ఇన్ కేస్ అదేమన్నా నో బాల్ కాక ఉండింటే రొమారియో షెఫర్డ్ది జల్దీనే గెలిచాడు. ఒక 50 రన్స్ మార్జిన్ అయితే గెలిచాడు నేను అనుకుంటున్నాను. ఉన్నాయి అట్లా మ్యాచ్ గెలిచినాము. 1 రన్ నుంచి గెలిచిన అంతే, 18 రన్స్ నుంచి గెలిచిన అంతే. మ్యాచ్ అయితే గెలిచినాము ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో. మ్యాచ్ గురించి మాట్లాడేదైతే ఇంతే. మన తెలుగు వాళ్ళు ఎవరెవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ಮತ್ತು మ్యాచ్ గురించి మీకేమనిపిస్తుంది, నిన్న ఎంఐ ಮತ್ತು ఆర్సీబీ మధ్యలో అయిండే మ్యాచ్ గురించి కమెంట్స్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. సిద్దాము నెక్స్ట్ వీడియోలా. ఓకే ఫ్రెండ్స్, బై.